వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్, భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు అంటే తెలుసుకుందాం. నమస్తే సార్. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పారు కదా, ఏ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు కురుస్తాయంటారు? మనకి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడింది, అల్పపీడన ప్రాంతము. ఇది సగటు సముద్ర మట్టం నుంచి 7.4 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉండి ఆ ఎత్తు పెరిగే కొద్దీ ఇది నైరుతి దిక్కుకి వాలి ఉంది. దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలకు కూడా అవకాశం ఉంది. తదనుగుణంగా మనము ఈరోజు రేపు కూడా వార్నింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు కదా, గతంలో కూడా ఈ విధంగానే ప్రకటన చేశారు, కానీ మీ అంచనాలను తలకిందులు చేస్తూ వర్షాలు మాత్రం కురవలేదు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో కురిసే అవకాశం ఉందా లేదంటారా? అంటే ఈసారి మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. మాన్సూన్ పీరియడ్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే మనకి డెఫినెట్గా మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగా మాన్సూన్ గమనంలో కూడా ఒక్కొక్కసారి మోడల్స్ సూచించినప్పుడు హెవీ రెయిన్ఫాల్ పెట్టడము, అది రాకపోవడము అటువంటిది. ఈ ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్నందున ఈ మాన్సూన్ గాలులలో కూడా ఈ తేమ శాతం తగ్గడము, ఇటువంటి వాటి వల్ల అటువంటి పరిణామాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే మాన్సూన్ ప్రవేశించిన చోట అల్పపీడన ప్రాంతం, అది కూడా బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడన ప్రాంతం ఉన్నప్పుడు ఛాన్స్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి అంటారు. ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం హెచ్చరికలు జారీ చేశారా? మనకి ఈ రోజు భారీ వర్ష సూచన పెట్టాము, ఎల్లో అలర్ట్. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాలకి అతి భారీ వర్షం, ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకి, ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకి. మొత్తంగా 3 రోజుల వరకు మనకి భారీ, అతి భారీ వర్ష సూచన, అవి కూడా ఉత్తర తెలంగాణలోని జిల్లాలకే పరిమితం. అంటే ఈ అల్పపీడనం రాబోయే రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం లేదంటారా? ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత మార్కుడు అవుతుంది, కానీ అది తెలంగాణకి దూరంగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో 2 రోజుల పాటే 3 రోజుల పాటే దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలోనే వర్షాలు కురిస్తాయి అంటారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాల పరిస్థితి ఏంటంటారు? దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో మనకి ఆకాశం మేఘావృతం అయ్యి ఉండి మనకి మోడరేట్ రెయిన్ వరకు మాత్రమే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉదయం చూసుకున్నట్లయితే ఆకాశం మేఘావృతమై ఉంది, వర్ష సూచన ఉందంటారా? మేఘావృతం అయి ఉంటుంది. ఇట్లాగా మనకి మోడరేట్ రెయిన్కి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మోడరేట్ రెయిన్ వరకే మనకి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఉన్న సిచ్యుయేషన్ ప్రస్తుతం మనకి ఒరిస్సాకి తీరానికి దగ్గరలో ఉంది. అది మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, అది కూడా ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో క్లౌడింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ కొద్దిపాటి లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందంటారా ఏమన్నా? ఈ మాయిశ్చర్ బాగా ఎక్కువ ఉండి మాన్సూన్ బాగా యాక్టివ్గా ఉన్నట్టయితే ఏ సమయంలోనైనా వర్షాలు పడతాయి. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రభావం మెయిన్గా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున మనకి ఈ దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో అవైలబుల్ మాయిశ్చర్కి వర్షం పడాలంటే కొంచెం వేడిమి కూడా అవసరం. సో మనకి మధ్యాహ్నం, సాయంత్రం సమయానికి కొంత తేమ, ఈ వేడిమి పెరిగిన తర్వాత ఈ కన్వెక్షన్ కూడా ఉన్నట్టయితే అవైలబుల్ తక్కువ తేమతో కూడా కొద్దిపాటి వర్షాలకి అవకాశం ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మనకి గత 5-6 రోజులు బట్టి కూడా ఎక్కువగా సాయంత్రం సమయంలోనే వర్షాలు పడుతున్నాయి. అంటే ఒకవైపు వర్షాలు కురుస్తాయని మీరు చెప్తున్నారు, గాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల కూడా వర్షాలు కురవవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏ స్థాయిలో ఈ గాలులు వీస్తున్నాయి అంటారు? గాలులు ప్రస్తుతం మనకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం వరకు వివిధ ప్రాంతాల్లో గాలులు అయితే ఉన్నాయి. యాక్చువల్గా మాన్సూన్ సీజన్లో ఇటువంటి గాలులు ఉండటం కూడా సర్వసాధారణం. అయితే ఈ గాలులతో పాటు మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. అది తెలంగాణ ప్రాంతంలో మనకి ఏదైనా ద్రోణిలాగా ఉండి మలుపు తిరిగినట్టయితే అక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంటుంది. ఈ గాలులు స్ట్రైట్గా మన మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు వాటిలో మాయిశ్చర్ ఉన్నా కూడా మనకి వర్షం పడదు. సో ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో
గాలులు తీవ్రంగా ఉన్నప్పటికీ మనకి ద్రోణి లాంటి పరిస్థితి ఏమీ లేనందున మాయిశ్చర్ అక్యుములేషన్ ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. అందువల్ల మనకి పెద్దగా వర్షాలు పట్టలేదు. లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ మాత్రమే పడుతుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్తారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.